అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు ఈ వీడియోలో తులారాశి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీకి మీరు అడ్డంగా దొరికిపోతారు. ఈ అంశంలో ఏ అంశంలో స్త్రీకి అడ్డంగా దొరికిపోతారు, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకుంటారు తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశిలో అలంకార ప్రియులు, అందం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏదో సాధించాలనేటువంటి పట్టుదల కూడా తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్య పైన కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా, నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొన్ని సొంత వ్యక్తులే మిమ్మల్ని అవమానించే పరిస్థితులు ఉంటాయి. బంధువులు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే బంధువుల ద్వారా మీరు కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇంట్లో శుభకార్యాలకు వెళ్ళి నలుగురిలో అవమానపడాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు డబ్బుకు కాకుండా మీ యొక్క బంధానికి విలువనిచ్చే వ్యక్తులు, వారిని మీ యొక్క జీవితంలో ఉంచుకోండి. మిగిలిన వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక, అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఒక స్త్రీకి మీరు అడ్డంగా దొరికిపోతారు. అది మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ. మీరు పురుషులైనటువంటి అయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. కొంతమంది విషయంలో మీ యొక్క తల్లి కావచ్చు, మీ యొక్క విషయం తోబుట్టువులు కావచ్చు, వదిన, మర్దలు, ఇలా ఎవరైనా సరే మీరు చేసినటువంటి ఒక తప్పు వారి ముందు బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తప్పు, ఆ పొరపాటు ఏదైతుందో చాలా కాలంగా మీ కుటుంబ సభ్యుల మధ్య మీరు దాచి ఉంచుతున్నారు. అటువంటి విషయం బహిర్గతమయ్యే అవకాశాలు, ఆ స్త్రీకి అడ్డంగా దొరికిపోయే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే ఇక ముందైనా సరే మీరు గుణపాఠం తెచ్చుకోండి. అది ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకెళ్ళండి. ఎందుకంటే మీరు చేసే పని ఒకవేళ తప్పైతే కనుక దానికి ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. ఎందుకంటే మీరు తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ వెళ్తున్నట్లయితే జీవితాన్ని మీకు మీరుగా పాడు చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీ కుటుంబ సభ్యులైనటువంటి స్త్రీకి ఆ విషయంలో మీరు అడ్డంగా దొరికిపోతారు. వారు ఏదైనా మీకు మంచి సలహాలు ఇచ్చినప్పుడు వారు మిమ్మల్ని ఎందుకు వశం చేస్తున్నారు అని చెప్పి ఆలోచించడం మానేసి, వారు చెప్పిన మాటలను మీ యొక్క మంచిని ఆశించి వారు చెప్తున్నట్లయితే వారి మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. అవి మీ యొక్క వదిన, మర్దలు, తోబుట్టువు, తల్లి, ఇలా ఎవరైనా కావచ్చు. అంటే మన మంచిని కోరుకునే వ్యక్తుల యొక్క మాట మనం పెడచెవిన పెట్టడం వలన అనర్థాలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎవరైతే బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో, అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ మీరు ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని భావిస్తున్నట్లయితే, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళాలని భావిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతూ ఆ ఉద్యోగంలో సంతృప్తి లేక ఇంకా మంచి బెటర్ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మీకు చాలా ఉత్తమం.
తొందరపడతనం అనేది అస్సలు పనికిరాదు. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరవుతారు. అక్కడ నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క భవిష్యత్తులో మీకు ఒక మంచి ఉపయోగకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో కొన్ని పనులు మీరు చేసుకోవడానికి లేదా మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి చక్కటి మార్గం తెలుసుకోవడానికి నూతన వ్యక్తితో పరిచయం మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల వల్ల కొన్ని మాటలు పడవలసి వస్తుంది. పార్టీలు మీరు కొంత బాధపడేటువంటి అంశాలు కూడా జరగబోతున్నాయి. మీ పైన ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది మీరు మిమ్మల్ని బాధించే అంశమైనప్పటికీ కూడా ఎటువంటి తప్పు చేయనప్పటికీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అసలు కోల్పోకుండా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితం సాఫీగా అద్భుతంగా సాగిపోతుంది. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను అయితే చూస్తారు. ఇది వరకటితో పోలిస్తే వ్యాపారం గురించి మీరు చక్కటి అవగాహన వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు మీరు అర్థం చేసుకుంటారు, అవగాహన కలుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం గురించి మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అయితే ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే తులారాశి వ్యక్తులు చాలా రోజులుగా అంటే ఏదైనా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రీసెర్చ్ చేసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీ యొక్క కోచ్ల నుంచి మీకు ఖచ్చితంగా మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఉన్నారో వారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి ఒక సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞులతో మాట్లాడండి. అలాగే ఒక మీ శ్రేయోభిలాషులతో చర్చించండి. మీ ముందుకు వచ్చినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది అన్ని విధాలుగా కూడా మీకు ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వడమే ఉత్తమం. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. అయితే విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అనేది తులారాశి వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పాటించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. గోమాతకు క్యారెట్లు తినిపించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే సీనియర్ అధికారిని లేదా రాజకీయ వ్యక్తిని కలవడం వల్ల మీకు పనితనం సులభతరం అవుతుంది. చాలా సందర్భాల్లో మీ గర్వం మీ పురోగతికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి మీ ప్రవర్తనను కొంచెం సురాలంగా ఉంచుకోండి. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ ప్రేమ భాగస్వామితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుంది. మధుమేహం మరియు రక్తపోటుతో బాధపడేవారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్ద సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పరంగా చూసుకుంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు అయితే తీసుకోవాలి. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. ఇంట బయట వివాదాలకు ఘర్షణలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీకు ఆస్తి విషయంలో ఏదైనా వివాదం ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది. విద్యార్థులకి చదువుల్లో అలసత్వం వహించకుండా ఉండాలి. మీరు కొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు మీ తల్లి కానీ తల్లి వైపు ఉన్న ప్రజలను కలవడానికి వెళ్తారు. మీ కోరికలు ఏవైనా నెరవేరడం వల్ల కుటుంబంలోనే ఏదైనా మతపరమైన వేడుక జరగవచ్చు. రక్త సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి.
మీరు కుటుంబ ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం మీ పనిలో కొంత భాగం నిలిచిపోవచ్చు. క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు ఒత్తిడికి గురి కావడానికి బదులుగా